ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలంటే కొన్ని రూల్స్ తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి. ప్రతి క్షణం తాము అనుకున్న దానికోసం ప్రయత్నించాలి. మారిన పరిస్థితులకు తగ్గట్టుగా తమను తాము మలుచుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరిని వాళ్ళు నమ్మాలి. ఇవన్నీ ఓకే, కానీ మరి సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలంటే చేయకూడని పనులేంటో తెలుసా? సక్సెస్ కి అడ్డంకిగా మారే వాటిని వదిలేయకపోతే లైఫ్ లో ఎప్పటికీ ముందుకెళ్లలేరు. మరి అవేంటో తెలుసుకునే ముందు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్లిపోతే, సక్సెస్ కి పునాది నమ్మకమే. దాని వేలు పట్టుకొని నడిస్తే ఎంత దూరం వెళ్లినా అలసట అనిపించదు. అనుకున్నది సాధించేంత వరకు ఆలోచనలు దారి మల్లవు. ఒకవేళ అదే తోడు లేకపోతే ఎంత టాలెంట్ ఉన్నా అడుగు ముందుకు వేయలేం. ప్రతి క్షణం ఓడిపోతామనే భయం వెంటాడుతూనే ఉంటుంది. దానివల్ల చివరికి ప్రయత్నించకుండానే ఓటమిని ఒప్పుకుంటారు చాలా మంది. అలా వాళ్ళని వాళ్ళు తక్కువ అంచనా వేసుకోవడం వల్ల ఎప్పుడూ వెనకే ఉండిపోతారు. ఈ సమస్యని అధిగమించి ఎవరిని వాళ్ళు నమ్మితే ఎంతటి కఠినమైన పరిస్థితుల్లోనైనా గమ్యం చేరుకోవచ్చు. ఒకవేళ అనుకున్నది సాధించలేకపోయినా ఆ నమ్మకం ఏదో ఒక రోజు వాళ్ళని సక్సెస్ఫుల్ పర్సన్ గా నిలబెడుతుంది. సంతోషం, కోపం, బాధ, ఈ మూడింటి చుట్టూనే అందరి జీవితాలు తిరుగుతూ ఉంటాయి. కానీ వీటిని బట్టే జీవితాలు నడిస్తే లైఫ్ లో ఎప్పటికీ సక్సెస్ అవ్వలేం. అందుకే ఎమోషనల్ గా ఏ నిర్ణయం తీసుకోకూడదు. మనల్ని సక్సెస్ వైపు నడిపించే ప్రతి స్టెప్ ని 1కి 10 సార్లు ఆలోచించి వేయాలి. దారేదైనా ఎత్తుపల్లాలు ఉంటాయి. వాటిని కనిపెట్టుకుని ముందుకు వెళ్తేనే సేఫ్ గా ఇంటికి చేరుతాం. అలాగానే సక్సెస్ బాటలో కొన్ని సమస్యలుంటాయి. వాటిని ఒక్కసారిగా చిక్కితే తప్పు లేదు, కానీ పదే పదే వాటిల్లోని కూరుకుపోతే ఎప్పటికీ సక్సెస్ అందుకోలేరు. అందుకే ప్రతి చిన్న పొరపాటును ఒక గుణపాఠంలా చూడాలి. మరోసారి ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి. కొత్త తప్పులు దొర్లినా పర్లేదు, కానీ చేసిన తప్పును మళ్లీ రిపీట్ చేయకూడదు. చిన్న సమస్య రాగానే కుంగిపోతుంటారు కొందరు. దానికి సొల్యూషన్ వెతకకుండా కూర్చొని బాధపడుతుంటారు. ఈ నేచర్ ఉన్న వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు. సమస్య ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే వాళ్ళు జీవితంలో ముందుకెళ్తారు. 10 మందికి ఇన్స్పిరేషనల్ గా నిలుస్తారు. ప్రొఫెషన్ ఏదైనా సరే సక్సెస్ మంత్ర లెర్నింగ్. కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండే వాళ్ళు జీవితంలో ఎదుగుతారు. అలాగే ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కోలా ఉంటాయి. కాబట్టి ఎదుటి వాళ్లను అంగీకరించే గుణం అలవాటు చేసుకోవాలి. ఇతరులను వేలెత్తి చూపించకూడదు. కొన్ని సందర్భాల్లో అవతలి వాళ్ళు ఆలోచనలు వేరుగా ఉండవచ్చు. అలాంటప్పుడు ఎదుటి వాళ్ళు చెబుతున్నది విని వాటి నుంచి అవసరమయ్యే పాయింట్స్ తీసుకోవాలి. అప్పుడే జీవితంలో సక్సెస్ అవుతాం. ఫ్రెండ్స్, నేను ఇక్కడ చెప్పిన పాయింట్స్ గనక మీరు తూచా తప్పకుండా పాటించినట్లయితే మీరు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ఫుల్ పర్సన్ గా నిలుస్తారు. ఫ్రెండ్స్, మరి ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, మీకు నేను 3 ఛాలెంజెస్ ఇస్తున్నా. వచ్చే 10 డేస్లో ప్రతిరోజు ఈ 3 పనులు చేయండి. 10 డేస్ తర్వాత మళ్ళీ వచ్చేందుకు ఈ వీడియో సేవ్ చేసుకోండి. నెంబర్ 1, మార్నింగ్ 5 గంటలకి మీరు నిద్ర లేవాలి. నెంబర్ 2, ఎలాంటి సాకులు చెప్పకుండా 10 మినిట్స్ ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ చేయండి. నెంబర్ 3, మెడిటేషన్ చేయండి. ఒకవేళ మీరు ఈ 3 ఛాలెంజెస్ ఓకే అయితే ఎస్ అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, చాలా మంది ఆలోచించేది నేను లైఫ్లో గ్రేటెస్ట్ పర్సన్ అవ్వాలి, బాగా డబ్బులు సంపాదించాలి, నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి. ఇలా మీరు కూడా ఎప్పుడైనా ఆలోచిస్తే మీ పేరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. కానీ రియాలిటీలో మాత్రం నైట్ లేట్గా పడుకోవాలి, మార్నింగ్ లేట్గా లేవాలి, వాట్సాప్లో స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్, యూట్యూబ్లో వీడియోస్, ఇలా ఎన్ని చూడాలి. ఇవన్నీ చూసి నువ్వు టైం వేస్ట్ చేసి నువ్వు ఎప్పుడు సక్సెస్ అయ్యేది. కాబట్టి మీకు ఒక ఛాలెంజ్, ఒక 7 డేస్ స్క్రీన్ టైం తగ్గించండి. అట్లీస్ట్ మీరు చూస్తున్న స్క్రీన్ టైం 10 అవర్స్ అయితే ఒక 5 అవర్స్ తగ్గించండి. ఈ ఛాలెంజ్ మీకు ఓకే అయితే ఎస్ అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఒక రోజులో కనీసం మీతో మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు? ఒక రోజులో కనీసం నీకోసం నువ్వు ఒక 10 మినిట్స్ టైం స్పెండ్ చేయి. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అవి నీతో నువ్వే డిస్కస్ చేసుకో. అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. మీరు మీ కాలేజ్ ఆర్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక ఫస్ట్ ఫ్రెష్ అప్ అయి ఒక పీస్ఫుల్ ప్లేస్లో కూర్చోండి. మీరు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏం చేశారో ఒకసారి రివైజ్ చేయండి. ఇంకా మీరు చేయవలసిన ఏమైనా పనులు పెండింగ్లో ఉంటే అవి ఎలా చేయాలో ఒకసారి ఆలోచించండి. ఇలా ఎవ్రీ ఈవినింగ్ రేపు నువ్వు చేయవలసిన పనులేంటి, లైఫ్లో నువ్వు సాధించవలసిన గోల్స్ గురించి నీతో నువ్వే డిస్కస్ చేసుకో. అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. ఫ్రెండ్స్, ఇలా మీతో మీరు ఎప్పుడైనా టైం స్పెండ్ చేశారా? చేస్తే ఎస్ అని, చేయకపోతే నో అని కామెంట్ చేయండి.